ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆరంభంలో ఇప్పటివరకు ఎన్నో రంగాలు, వాటికి చెందిన ఎన్నో ప్రముఖులతో చర్చలు సాగించాం. ఈ వారం మనం చూడబోయే అంశం దర్శకత్వం. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖ దర్శకులు ఉన్నారు. అయితే తన కల్పనా శక్తితో భారత ప్రభుత్వం తరపున భారత సినిమాని అంతర్జాతీయ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిప్రజెంట్ చేయడానికి ఎంపిక అయ్యారు దర్శకులు శేఖర్ కమ్ముల. ఆయనే ఆరంభంలో ఈ వారం అతిథి. ఆయనతో చర్చించబోయే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ మహావీర్ మోటార్స్, మహావీర్ సౌండ్ రూమ్, వాన్యూస్ ఇన్ ఇండియా. ఆరంభం ఆన్లైన్ చూడాలనుకునేవారు www.iclickmovies.com లాగిన్ అవ్వండి. శేఖర్ కమ్ముల గారు, ఆరంభానికి స్వాగతం. హలో. మొదటిగా సోషల్ సెగ్మెంట్ అండి ఆరంభంలోని. అందులో కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అంటే సోషల్ అవేర్నెస్ అవ్వచ్చు, సోషల్ కాజెస్ రిలేటెడ్ అవ్వచ్చు. లో బడ్జెట్ ఫిల్మ్స్ తీసుకుంటే ఈ మధ్యకాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆబ్వియస్గా ఇండస్ట్రీకి అవి మంచివే. సొసైటీ మీద ఏమైనా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? అంటే వల్గారిటీ కొంచెం ఎక్కువైందని కొంతమంది అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ కెనాట్ కమెంట్ టూ మచ్ ఆన్. అంటే ఇప్పుడు లో బడ్జెట్లోనే వల్గారిటీ ఎక్కువైంది అని చేయలేము. అంటే అట్లా స్టేట్మెంట్స్ చేయాల్సినమో ఇట్స్ యాక్చువల్లీ ఈజీ, కానీ ఇట్ షుడ్ నాట్ బి డన్ దట్ వే. కానీ ఏంటంటే లో బడ్జెట్ కంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సీజన్ ఫిల్మ్ మేకర్స్ కానీ విత్ హీరోస్ కానీ ఒక బడ్జెట్ కానీ ఉన్నప్పుడు ఐ ఫీల్ దిస్ లాట్ ఆఫ్ మేకర్ చెక్కర్ కౌంటర్ చెక్స్ చేయడము, ఒకరికొకరు మాట్లాడుకోవడం, వాట్ విల్ ఇట్ ఇంపాక్ట్ అండ్ వాట్ డస్ ద హీరో ఫీల్ ఆర్ వాట్ డస్ ద డైరెక్టర్ ఫీల్, వాట్ డస్ ద ప్రొడ్యూసర్ ఫీల్, హీరోయిన్ ఫీల్, ఇట్లాంటి చాలా కొన్ని చెక్స్ ఉంటాయి. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ సమ్ టైమ్స్ ఇట్ మే గో రాంగ్ స్టిల్, కానీ అది అవుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ఓకే ఇలా వెళ్దాము, ఒక విజన్ ఉంటుంది డైరెక్టర్కి, ఇలా వెళ్దాం. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ హీ వాంట్స్ టు పోర్ట్రే సంథింగ్ సే కొంచెం అడల్ట్ కానీ ఇన్ నేచర్, స్టిల్ ప్రాబ్లీ దే విల్ కాన్షియస్లీ డూ. ఈ చిన్న సినిమాలకి ఏమైందంటే దెర్ ఇస్ నో చిన్న సినిమాలని కూడా అనట్లేదు. బేసిక్గా ఏంటంటే ఎనీబడి ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు మేక్ అ ఫిల్మ్ టుడే ఇట్స్ అ పాసిబిలిటీ. సో అది ఆ సినిమా అనేది మిత్, ఇంకా చాలా డబ్బులు పెట్టాలి, ఎక్కడో ఒక వేరే ప్రపంచం అది, లేకపోతే చాలా రిసోర్సెస్ ఉండాలి అన్నది పోయి ఇప్పుడు ఇట్స్ అవైలబుల్ టు ఎవ్రీబడి. యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ డూ అ షార్ట్ ఫిల్మ్ ఆర్ వాట్ ఎవర్. సో అలాంటి మేకర్స్కి వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ ఐ వుడ్ గో టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ కమెంటింగ్ దట్ వాళ్ళకి ఆ కంటెంట్ మీద కొంచెం క్లారిటీ ఉండాలి. అంటే వేర్ am I going, వేర్ విల్ దిస్ గో అని. ఇట్ మోస్ట్లీ ఏమవుతుందంటే నేను బయటకి పెట్టేశాను సినిమా అనేది క్రైటీరియా. ఓకే. సో ఇట్స్ నాట్ అబౌట్ హౌ, వాట్ విల్ ఇట్ ఇంపాక్ట్, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్, ఏం జరుగుతుంది అనే అవగాహన తక్కువ ఉంది. బేసిక్గా నేను సినిమా ఎలాగోలా తీశాను అన్న ప్రైడ్, ఇది అది కష్టపడే అనమాట. ఇట్స్ నాట్ లైక్ కష్టం లేకుండా అయితే జరగదు. సో కంటెంట్ మీద తక్కువ, ప్రోడక్ట్ వెళ్ళింది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్. సో ఐ థింక్ దెర్ ఈజ్ అ జనరల్ ఇప్పుడు స్టాటిస్టికలీ చూసుకుంటే ఎస్ దెర్ ఈజ్ కొంచెం స్లీజ్ కానీ కొంచెం రెక్లెస్ అంటాను, రెక్లెస్ కంటెంట్ వెళ్తుంది బేసిక్గా. అండ్ మోస్ట్ లైక్లీ మై ఒపీనియన్ దే డోంట్ ఈవెన్ నో దట్. అంటే మేకర్స్ కూడా ఇంటెన్షనల్గా ఇలా అయితే ఇలా అవుతుందని కూడా తెలియదు, అంత అవగాహన లేదు. సో అలాంటిది వస్తున్నాయి, మెల్లగా అది కూడా మెచ్యూర్ అవుతుంది. అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ లైక్ దట్ మోస్ట్లీ. అండ్ అట్ సేమ్ టైమ్ యూ కాంట్ సే దట్ అన్ని పెద్ద సినిమాలు చాలా బాగున్నాయండి. అడల్ట్ కంటెంట్ స్లీజ్కి ఓన్లీ చిన్న సినిమాలకు ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు కనిపిస్తుంది అట్లా ఎక్కువ. ఇప్పుడు ఇంకొక టాపిక్ తీసుకుంటే తమిళ్ తెలుగు ఫిల్మ్స్ మధ్యన చాలా రోజుల నుండి చాలామంది తెలుగు సినిమాల్లో ఒరిజినాలిటీ తగ్గిపోతుంది, తమిళ సినిమాల్లో ఉంటుంది అంటున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా? అంటే ఇట్స్ అ సైకిల్. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే ఇప్పుడు యూఆర్ రైట్, కానీ మళ్ళీ వస్తుంది బేసిక్గా. అంటే ఇట్స్ అ సైకిల్. ఇప్పుడు మనది ఒరిజినాలిటీ తగ్గుతుంది అంటే మ్యాక్సిమం రీమేక్ సినిమాలు ఇన్ హిందీ బాలీవుడ్ ఇస్ ఫ్రమ్ తెలుగు. సో ఇప్పుడు మనది ఒరిజినల్ తక్కువ అనుకుంటే మనకేమో మూస సినిమాలానే ఉంటున్నాయి, కానీ అక్కడ వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. సేమ్ విత్ బెంగాలీలో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ యూస్ టు బి లైక్ రియలీ ఆర్ట్ హౌస్ సినిమా, కానీ నౌ దే ఆర్ ట్రెండింగ్ టువర్డ్ కమర్షియల్ సినిమా అనమాట. ఇప్పుడు మన తెలుగు సినిమాలో
మన సినిమాలు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ మలయాళం. సో ఇట్స్ అ సైకిల్, అంటే సమ్ కైండ్ ఆఫ్ హార్డ్ కోర్ నాన్ సెన్సికల్ ఎంటర్టైన్మెంట్ లాంటిది ఒకటి థ్రైవ్ అవుతూ ఉంటుంది. సో ఆ పీరియడ్లో అది బాగా ఎక్కువైనప్పుడు సడన్గా ఓ రియల్ వేరే సినిమా ఇవాల్వ్ అవుతుంది. రైట్ నో వీఆర్ ఇన్ అ ఫేజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అ చేంజ్. అది ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్, లైక్ అంటే 2-3 years బ్యాక్ అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇంకొక మేబీ 2-3 years అవుతుందేమో. వెన్ దట్ చేంజ్ విల్ హ్యాపెన్, దెన్ వెన్ ఆడియన్స్ మనకి సినిమాల మీద బోర్ కొట్టి వీ విల్ ట్రై టు ఫైండ్ సంథింగ్ ఎల్స్. సో అది జరుగుతుంది. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ప్రొడక్షన్ హౌసెస్ గురించి అండి. మీరు చాలా ప్రొడక్షన్ హౌసెస్తో పనిచేశారు, ఇంటరాక్ట్ చేశారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ రీసెంట్గా తమిళ ఇండస్ట్రీలోని లో బడ్జెట్ మూవీస్ కోసం కొలాబరేషన్ అయ్యారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు? అవుతుంది అంటే చెన్నై నా ఒపీనియన్లో తమిళ్ హ్యాస్ అన్ ఎడ్జ్. బేసికలీ చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ కానీ రిలేషన్షిప్స్ తమిళ్ ఇండస్ట్రీకి బాలీవుడ్తో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్లీ టెక్నీషియన్స్, లాట్ ఆఫ్ తమిళ్ టెక్నీషియన్స్ ఆర్ వర్క్ ఇన్ బాలీవుడ్ బికాస్ ఆఫ్ ద యాడ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ జనరల్గా ఏదైనా కొత్తదనము, ఏదైనా కార్పొరేట్ హౌసెస్ ట్రయింగ్ టు వెంచర్, ఐ క్యాంట్ జనరలైజ్ టూ మచ్, బట్ ఇన్ జనరల్ ఇట్స్ గోయింగ్ టు చెన్నై ఇన్ సౌత్. దెన్ ఇట్ విల్ కమ్ టు అస్. సో ఇట్స్ నాట్ దట్ మన దగ్గరికి ఎందుకు రాలేదంటే ఇట్స్ అ ఫస్ట్ స్టెప్. ఐ థింక్ వాళ్ళు అక్కడ టెక్నీషియన్స్ కొంతమంది ఉంటారు, ఒక ఇద్దరు డైరెక్టర్స్ లైక్ సమ్ కెమెరామ్యాన్ రాజీవ్ మేనన్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా దే వర్క్ విత్ యాడ్స్ విత్ సూపర్ స్టార్స్ దేర్, దే విల్ బి అ కాంటాక్ట్, దే విల్ వర్క్. సో ఇక్కడ కూడా వస్తుంది, ఇట్స్ నాట్ లైక్ ఇట్ వోంట్ కమ్ అని. ఐ థింక్ ఫాక్స్ విల్ డూ ఇట్ హియర్. సో టాలెంట్ లేక కాదు, కనెక్షన్స్ వల్ల అంటారు. బిగినింగ్ అయితే అది, అంటే టు బిగిన్ విత్ వెన్ విత్ దే ఎంటర్ అంటే అది. కానీ యాక్చువల్లీ ఇన్ జనరల్ బోత్ చెన్నై అండ్ తెలుగులో కార్పొరేట్ హౌసెస్ హ్యావ్ ఫెయిల్డ్ యాక్చువల్లీ ఇన్ జనరల్. కమర్షియల్ సినిమాకి కార్పొరేట్ హౌసెస్ సౌత్లో బాగా ఎక్కువ ఫెయిల్యూర్ తోటే ఉన్నారు యాక్చువల్లీ. దే సమ్ నీడ్స్ టు రివైవ్ ఇట్. బాలీవుడ్లో వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఇంకా ఇట్స్ నాట్ స్టిల్ దేర్. ఎందుకని అంటారంటే మన స్ట్రక్చర్ వల్ల, మన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుందనా? అలా అని కాదు, బేసిక్గా కార్పొరేట్ హౌసెస్ తెచ్చే అంటే అది పర్సనల్ అటెన్షన్ ఇంకా కొంచెం ఇక్కడ స్టార్ డ్రివెన్ పర్సనల్ అటెన్షన్ అనేది ఉండాలి. స్టార్ డ్రివెన్ ఫిల్మ్స్కి హ్యాండ్ హోల్డింగ్ ఉండి హౌ యూ టేక్ ఇట్ అప్, హౌ పబ్లిసిటీ ఇస్ డన్. అంటే హాలీవుడ్లో ఇలా జరుగుతుంది, మేము ఇలా చేస్తామంటే కాదు, ఇక్కడ స్టార్ ఉంటే ఒక విధంగా జరుగుతుంది. సో అలాంటివన్నీ ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్. మెల్లగా ఐ థింక్ దే విల్ గెట్ టు నో. అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ ఆల్సో, అంటే ఇక్కడ ఏళ్ల తరబడి ఎప్పటి నుంచో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఉంటుంది బేసిక్గా. హౌ యూ డిస్ట్రిబ్యూట్, హౌ యూ రిలీజ్ అ ఫిల్మ్, వాట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అట్లా. సో అవన్నీ కొంచెం దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇట్, ఐ ఫీల్. సో అవన్నీ అర్థం చేసుకుని కరెక్ట్గా చేస్తే వస్తుంది, చేస్తారు. ఆరంభంలో ఇప్పుడు చిన్న విరామం. మూవీ లీడర్ గురించి, సో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా లీడర్ సినిమాకి? ఇతను చేస్తాడని కాదు, ఎవరు లేరు మనకి, అండ్ ప్రజల విషెస్ ఇలా ఉన్నాయి, సంబడి కమప్ అనేది ఒక విష్. సో మీరు రియలిస్టిక్ మూవీస్ తీస్తారు కదా, ఫ్యూచర్లో ఏవైనా ఫిక్షన్ లేదా మేక్ బిలీవ్ లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారా? ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ మనీ పే చేసి కాస్ట్లోని దే గెట్ ఇన్, అది హెల్దీ ట్రెండ్ అంటారా? ఇది ఫిల్తే, ఇది అంటే బ్యాడ్ థింగ్. ఆరంభానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ మీ మూవీ లీడర్ గురించి. అంటే అప్పటి వరకు రిలేటివ్గా లో బడ్జెట్ మూవీస్ తీస్తూ సడన్గా మీరు ఒక బిగ్ బడ్జెట్ అని అనొచ్చు ఆ టైంకి యూ కొలాబరేటెడ్ విత్ ఏవిఎం ప్రొడక్షన్ హౌసెస్. అన్ని సోషల్ కాజెస్ లేదా రియల్ లైఫ్కి దగ్గరుండే క్యారెక్టర్స్ చేసే మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఎందుకంటే డాక్టర్ జేపీ గారు రీసెంట్గా ఈ షోకి వచ్చారు, నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు అని. ఆ టైంలో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. సో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా లీడర్ సినిమాకి? లీడర్ సినిమాకి ఇన్స్పిరేషన్ frankly no, actually it was a wish list. Yes, certain policies లాంటి జేపీ గారు పాలసీస్ లాంటి అరే ఇట్లా ఉంటే బాగుంటుందని టేకప్ చేయడం జరిగింది. కానీ అట్లాంటి లీడర్ అనేది ఆల్మోస్ట్ ఐడియల్ వరల్డ్ అది సినిమా కాబట్టి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అ విష్ లిస్ట్. ఇట్స్ నాట్ అస్ ఇన్స్పిరేషన్ దట్ సంబడీ ఈజ్ దేర్, ఇతను చేస్తాడని కాదు, ఎవరు లేరు మనకి, అండ్ ప్రజల విషెస్ ఇలా ఉన్నాయి, సంబడి కమప్ అనేది ఒక విష్. అదేంటి దాని అంటారు విజువల్ థింకింగ్ అనమాట లీడర్. ఇట్స్ నాట్ అన్ ఇన్స్పిరేషన్ సంబడి. సమ్ పాలసీస్ దేర్, వాట్ కుడ్ హౌ గవర్నమెంట్లో పాలసీస్ ఉండాలి, కరప్షన్ మీద కొన్ని పదజాలం ఉంటారు కదా, దోస్ జేపీ గారి దగ్గర ఉంటాయి, జేపీ గారి నుంచి తీసుకునే ఉంటాయి కొన్ని.
కొన్ని జస్ట్ ర్యాండమ్గా లైక్ అంటే ఎడ్యుకేషన్ కానీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి అన్నీ అంటే కొన్ని థాట్స్ బేసికలీ ట్రై టు పుట్ ఇన్ దేర్. మీరు సోషల్ యాక్టివిటీస్ కాజెస్లో ఎక్కువగా ఇంట్రెస్టెడ్ కదా, సో ఫ్యూచర్లో ఇలాంటి ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని ఏమైనా సినిమాలు తీయాలనుకుంటున్నారా? ఫ్యూచర్ అని అది ఎప్పుడు ఐఎమ్ ఓపెన్ బేసికలీ వెన్ ఐ రైట్ ఆర్ వెన్ ఐ డైరెక్ట్ యాజ్ అ మేకర్ you're always wanting a searching for a content, some content that inspires you. సో ఇప్పుడున్న మన పరిస్థితిలో ఇట్స్ ఎక్కువ అంటే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. అంటే పొద్దున్నేస్తే మన సమాజంలో నథింగ్ ఈజ్ రైట్, ఇట్ సీమ్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో ఇన్స్పిరేషన్ ఏదో అరే ఇది ఈ రాంగ్ ఏదో ఒక రాంగ్ ఏదో తీసుకుని ఇది బెటర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను. అది ఎక్కడ ఏది ఇన్స్పైర్ అవుతుంది, ఏం చేస్తాను అనేది ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ ఓపెన్. అది సో దర్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ సొల్యూషన్స్ దట్ అంటే పేపర్ మీద బాగుంటాయి, జరగవు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఐ మైట్ మేక్ సంథింగ్ ఎల్స్. సో మీరు రియలిస్టిక్ మూవీస్ తీస్తారు కదా, ఫ్యూచర్లో ఏమైనా ఫిక్షన్ లేదా మేక్ బిలీవ్ లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారా? ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ టు సంథింగ్ ఎవ్రీథింగ్, లైక్ దిస్ నథింగ్ లైక్ ఐ కెనాట్ అంటే ఇది చేస్తాను అది చేయను అని కాదు. ఆ టైంలో వాట్ ఇన్స్పైర్స్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. ఐ లైక్ ఫిక్షన్, ఐ లైక్ ఫ్యాంటసీ, ఐ లైక్ రొమాన్స్, ఇవన్నీ అంటే నా సినిమాల్లో ఉంటాయి. రియలిజం బ్యాక్ డ్రాప్లో రియలిస్టిక్గా ఉండి కూడా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ షుగర్ కోటింగ్ అండ్ లాట్ ఆఫ్ డ్రీమ్ లైక్ అట్మాస్ఫియర్ దట్ ఐ బిల్డ్. సో అలాంటివి చేస్తాను. ఫిక్షన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఇట్లాంటివి నాకు ఇట్స్ ఇంట్రెస్ట్, సో ఐ మైట్ డూ. ఇప్పుడు అనామిక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ థ్రిల్లర్, సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. చాలామంది అంటే చాలా తక్కువగా మాట్లాడుకునే ఆస్పెక్ట్ ఏంటంటే మీరు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళారు రీసెంట్గా. యూ రిప్రజెంటెడ్ ఇండియన్ సినిమా అలాంగ్ విత్ సమ్ డైరెక్టర్స్. ఎందుకు దాన్ని అంత లోకి ఉంచారు? అంటే మామూలుగా ఇంకొకరికి ఆపర్చునిటీ వస్తే ఎంతో కొంత అంటే మీడియాలో కొంచెం మాట్లాడతారు కదా. ఐ డోంట్ థింక్ అంటే నేనంటే మేబీ నాకు కాన్స్కి వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు యాక్చువల్లీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. అంటే గవర్నమెంట్ తరఫున నన్ను సెలెక్ట్ చేయడం సౌత్లో ఉన్న డైరెక్టర్ అనేది ప్రాబ్లీ ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. బేసికలీ గోయింగ్ టు కాన్స్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ డీల్. ఇట్స్ ఇప్పుడు సౌత్లో తెలుగు సినిమాని ప్రమోట్ చేయడానికి మనం అన్ని సినిమాలు వేసి ఒక కల్చరలీ ఈ ఇయర్ వచ్చిన సినిమాలన్నీ వేసి ఒక ఫిల్మ్ ఫెస్టివల్ డిక్లేర్ చేసి బాగా డబ్బులు ఖర్చు పెట్టామంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ కాన్స్. అంటే ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఫేమస్ అంతే. సో ప్రాబబ్లీ అందులో పెద్ద వెళ్ళినందుకే ఫీల్ అయిపోవాలి అన్నది అయితే ఏం లేదు. బట్ ఎస్, ఒక సినిమా తీసి అందులో సక్సెస్ అయింది, అందులో ఎంట్రీ వచ్చింది అంటే ఎస్, యూ షుడ్ బి ప్రౌడ్, రియలీ ప్రౌడ్. సో ఇట్స్ నాట్ అండర్మైన్ కాన్స్, బట్ ఇట్స్ వాట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ఇస్ నాట్ అ వెరీ బిగ్ డీల్. బేసికలీ సినిమా తీసి అందులో ఎంట్రీ వస్తే ఐ విల్ బి రియలీ ప్రౌడ్. మేబీ దెన్ ఐ విల్ మేక్ కొంచెం గొడవ చేయొచ్చాము బేసిక్గా. సో అదే ఈగ వెళ్ళింది రాజమౌళి. ప్రాబ్లీ he should talk more about cons than me. But I'm proud that government selected me. That's okay. That is that. Until that part, I'm okay. సో మీ మూవీస్ ఏమైనా చూపించారు అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్? యా చాలా అన్ని చూసాం. అన్ని ప్యాకేజ్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. సో దిల్ బి అంటే కాన్స్ ఇట్స్ లైక్ మార్కెట్ అన్నమాట. చాలా హ్యూజ్ ఇంటర్నేషనల్ ఫోరం కాబట్టి చాలామంది ఉంటారు. యూ షుడ్ గ్రాప్ దేర్ అటెన్షన్ బేసికలీ. ఇట్స్ ఒకసారి వెళ్తే తెలుస్తుంది. ఇట్స్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ ఆల్సో. అంటే యూ నీడ్ టు కనెక్ట్ విత్ పీపుల్. బేసికలీ ఫ్రెండ్షిప్స్ చేసుకుని వాళ్ళకి చూపిస్తే తప్ప చూడాలన్న ఓపిక ఉండదు బేసిక్గా. మనం వేసామని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రెస్. సో ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఇట్స్ మోర్ ఆఫ్ మార్కెటింగ్, సెల్లింగ్ యువర్ ప్రోడక్ట్. కానీ అంటే ఒక్కటి మాత్రం నిజం, అంటే చాలా గ్రేట్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చేస్తే ఎవరిని సెల్ కూడా చేయగలదు, వెళ్ళిపోతాయి. కాకపోతే మనలాంటి వాళ్ళు ఇక్కడ తెలుగు సినిమా అంటే వీ హ్యావ్ టు సెల్ బేసికలీ. వేరే చూడండి సబ్ టైటిల్స్ ఉన్నాయి, ఇంత షార్ట్ సినిమా ఏదో చెప్పుకొని చూడాలి. కానీ దే లైక్ మై ఫిల్మ్స్ యాక్చువల్లీ. దే లైక్ ఆనంద్. దే వర్ జస్ట్ వాచింగ్. సో గోదావరి ఆల్సో సమ్
కాన్స్ ఫర్ అస్ మనం ఈక్వల్లీ ఐ థింక్ వీఆర్ యాజ్ అన్ ఇండస్ట్రీ వీ ఆల్సో మెచ్యూర్డ్. మనకు మన స్టైల్ ఉంది. మేబీ నేను యూఎస్లో చదువుకున్నాను కాబట్టి అట్లా అనిపిస్తుంది. అంటే ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ అబౌట్ తెలుగు ఫిల్మ్, ఇండియన్ ఫిల్మ్. మ్యూజిక్, డాన్స్, సెన్స్లెస్ ఉండొచ్చు, కమర్షియల్ ఎంటర్టైనర్స్ అట్లా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ విత్స్టూడ్ ద ఆన్స్లాట్ అనమాట. హాలీవుడ్ ఏదైతే వరల్డ్ సినిమాని టేక్ ఓవర్ చేసిందో ఇండియన్ మాత్రం టేక్ ఓవర్ చేయలేకపోయింది. సో ఇట్స్ స్టిల్ దేర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మ్యూజికల్, డ్రామా ఏదైనా ఉండొచ్చు, కానీ వీ ఎగ్జిస్ట్. స్లోలీ అది కూడా పోగొట్టుకుంటున్నాం మనం యాక్చువల్లీ. అంటే సో మన నెక్స్ట్ సెగ్మెంట్ యూత్ సెగ్మెంట్ సార్. నేను యూత్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎంట్రీ బ్యారియర్ అనేది ఒకటి ఉండేది ఒకప్పుడు సినిమాలో. ఎంటర్ అవ్వాలంటే మీరు చెప్పినట్టు చాలా కష్టం ఒకప్పుడు సినిమా తీయాలంటే. ఈ రోజుల్లో యాక్సెసిబిలిటీ పెరిగింది, చాలా మటుకు చాలామంది సినిమాలు తీయగలుగుతున్నారు. దానివల్ల క్వాలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని మీకు అనిపిస్తుందా? అంటే క్వాలిటీ వైజ్ కంటెంట్ అవ్వచ్చు, మేకింగ్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు. అయ్యింది అంటే ఏం లేదు, బేసిక్గా నంబర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు యూ వుడ్ ఇప్పుడు మనకి 5 సినిమాలే ఉంటే యూ వుడ్ నాట్ బి క్రిటికల్. అంటే ఓకే 5 వచ్చినాయి అనుకుంటావు, అక్కడే 500 సినిమాలు వస్తున్నాయి. 500 సినిమాలు వస్తూ అన్నీ ఒకటే చెప్తున్నాయి. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద 500 ఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. మేబీ యంగ్స్టర్స్ లవ్, ఇన్ఫాక్చుయేషన్, లేకపోతే బ్రేకప్, లేకపోతే ఇదే సబ్జెక్ట్స్ మీద 500 సినిమాస్ వస్తే యూ విల్ ఫీల్ లైక్ ఏంటి మనకి, అంటే వేరే ఆలోచించట్లేదు అనిపిస్తుంది బేసిక్గా. సో ఆ ప్రాబ్లం ఉంది. అంటే కంటెంట్లో ఐ వుడ్ ఫీల్ ఇంకా డిఫరెన్స్ రావచ్చు అని. అంటే కొత్త యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు వీ నీడ్ టు ఎక్స్పెరిమెంట్ మోర్, వీ నీడ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్ లెస్. ఒరిజినల్ మన కథలు, మన సాహిత్యం, మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్, మన సోషల్ స్ట్రక్చర్, వీటి నుంచి కథలు ఎక్కువ వస్తే బెటర్. అంటే ఐ ఫీల్ బాగుంటుందని మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ మీడియా అండ్ షార్ట్ ఫిల్మ్స్ అండి. ఈ రోజుల్లో యూత్ అంతా కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సెగ్మెంట్స్లో. వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద? పాజిటివ్, నెగిటివ్. మంచిదైతే పాజిటివ్. అంటే ఇఫ్ ఇట్స్ రియలీ స్పెక్టాక్యులర్ ఎక్స్పెరిమెంట్స్ తోటి కొంతమంది వస్తున్నారు బయటకి. అంటే ఫిల్మ్ మేకర్స్ యాక్సెస్ లేని వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేసి వాళ్ళు షోకేస్ చేసుకుని వస్తున్నారు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ట్రాఫిక్. అంటే ఇంటర్నెట్ మీద దెర్ ఇస్ వ్యూస్ ఉన్నాయి. సో దెర్ ఇస్ లైక్ ఆడియన్స్ ఆన్ ది ఇంటర్నెట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ థియేటర్స్. దట్ ఈస్ గుడ్. ఇట్స్ డెఫినెట్లీ గుడ్, మోర్ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే ఇఫ్ వి చెక్ ఇట్, ఇవాల్వ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, దెన్ ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. మీరు టాలెంట్ని సోర్స్ చేయాలనుకుంటున్నారా షార్ట్ ఫిల్మ్స్ నుండి? నేను ఐఎమ్ ఆల్వేస్ బిన్ నెట్ మీద మేము చాలా అగ్రెసివ్. అంటే యాక్టర్స్ అట్లీస్ట్ నేను ప్రొడ్యూస్ చేస్తే ఎస్ ఐ వుడ్ లుక్ ఫర్ ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళ కోసం చేస్తాను. యాక్టర్స్గా అయితే మేము వీఆర్ ఆల్వేస్ ఆన్ ద నెట్. వీఆర్ ఆల్వేస్ అడ్వర్టైజింగ్, హండ్రెడ్స్ ఆఫ్ ఒరిజినల్ పీపుల్, ఫస్ట్ టైం ఫేసెస్ని తీసుకొచ్చాము. అంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్, అంటే మై లైఫ్ అట్లీస్ట్. అంటే అన్ని సినిమాల్లో ఏదో కొత్త వాళ్ళు ఉంటారు బేసిక్గా. దట్ మచ్ వీఆర్ డూయింగ్. బట్ స్టోరీ సెలెక్షన్ అనేది నెట్ మీద చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఇంకా అవ్వలేదు నేను. మేబీ ఇఫ్ ఐ ఫైండ్ సంబడి, ఎస్ ఐ మైట్. ఐ లుక్ ఫర్ దట్ ఎడ్జ్ వేర్, అంటే ఇతనికి ఒక కథ చెప్పగలడా అని నాకు నమ్మకం కలిగితే చేస్తాను డెఫినెట్గా. ఆరంభంలో ఇప్పుడు చిన్న విరామం. ఇండియా అంతా కూడా మోడీ, రాహుల్ గాంధీ అని మాట్లాడుకుంటున్నారు కదా. హూజ్ యువర్ పిక్? ఎందుకని అంటే పొలిటికల్గా కాకపోయినా ఐడియాలజీస్ వైజ్ మీరు ఓటు వేయాలనుకుంటే ఎవరికి వేస్తారు? ఐఎమ్ నాట్ సో కిక్డ్. అంటే నాకు పెద్ద ఇద్దరు చూసినా నాకేం పెద్ద ఎక్సైట్మెంట్ అయితే లేదు. సమ్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ మనీ పే చేసి కాస్ట్లోని దే గెట్ ఇన్, అది హెల్దీ ట్రెండ్ అంటారా? ఇది ఫిల్తే, అంటే బ్యాడ్ థింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఆరంభం. యంగ్ టాలెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజుల్లో వస్తున్న యంగ్ టాలెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో. లాట్ ఆఫ్, అంటే నేను అంతా చూడలేదు యాక్చువల్లీ. అంటే మరీ ఎక్కువ సినిమాలు చూడను నేను. కాకపోతే ఐ హియర్ దే డూయింగ్ రియల్లీ గుడ్ వర్క్. అంటే ఎనీబడి ఇన్ పర్టిక్యులర్ నాకు తెలియదు. అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్. కానీ ప్రోడక్ట్ అయినా అవ్వచ్చు, మూవీ అయినా అవ్వచ్చు, ఈ మధ్యకాలంలో మీకు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది లేదా మీ అటెన్షన్ని గ్రాబ్ చేసింది?
ఈ మధ్యకాలంలో నేను ఈ 2-3 మూవీస్ నేను ఆడియో ఫంక్షన్ మల్లెల తీరం ఒక మూవీ చూసాను. ఇట్స్ రియలీ గుడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఆల్సో ఒక ఇంకేంటి మినుగురు సినిమా చూస్తాను. అది కూడా అంటే ఇట్స్ లైక్ అందరు బ్లైండ్ కిడ్స్ తోటి సినిమా చేస్తాడు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అటెంప్ట్. ఐ థింక్ దే డన్ రియలీ గుడ్. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఐ హర్డ్ దిస్ ఉయ్యాల జంపాలని చూడలేదు నేను. అండ్ ఆల్సో విశాఖ ఎక్స్ప్రెస్ బిన్ హియరింగ్ అని నేను టైం దొరకలేదు, చూస్తాను ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు బాలీవుడ్లో మల్టీప్లెక్స్ మూవీస్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా, మనకు అలాంటి కాన్సెప్ట్ రావడానికి ఎంత టైం పడుతుందని మీకు అనిపిస్తుంది? అంటే కేవలం మల్టీప్లెక్స్లకి టార్గెట్ చేసి తీసే సినిమాలు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలే బేసిక్గా. అది ఇట్స్ దేర్. నేను ముందు నుంచి నా సినిమాలు మోర్ ఆఫ్ సిటీ అండ్ ఇట్స్ కమింగ్ అప్ అండ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 1-2 years. ఇప్పుడు మనం చిన్న సినిమాలు మల్టీప్లెక్స్ సినిమాలు అన్నారు 1 crore, 1.5 crore, 2 crores తీస్తున్నారు. సో they probably are getting their returns from multiplexes and satellites. So that is there. So ఇంకా rampant, ఇంకా towns will become cities now. ఇప్పుడు now there is a scope that all cities in Andhra అన్ని ఇంకా పెరగచ్చు, హైదరాబాద్లో వదిలేసి పెరగచ్చు. సో పెరిగితే మల్టీప్లెక్స్ విల్ బి ద ఫస్ట్. థియేటర్ కడితే ఎవడైనా ఇప్పుడు మల్టీప్లెక్సే కడతారు, 200-300 కెపాసిటీ కడతారు. దే వోంట్ గో ఫర్ 1000 or something. సో ఫ్యూచర్ ఇట్స్ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ మూవీస్. ఇప్పుడు కొంచెం డీవియేట్ అయ్యి పాలిటిక్స్ మీద ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇండియా అంతా కూడా మోడీ, రాహుల్ గాంధీ అని మాట్లాడుకుంటున్నారు కదా, హూజ్ యువర్ పిక్? ఎందుకని అంటే పొలిటికల్గా కాకపోయినా ఐడియాలజీస్ వైజ్ మీరు ఓటు వేయాలనుకుంటే ఎవరికి వేస్తారు? ఐఎమ్ నాట్ సో కిక్డ్. అంటే నాకు పెద్ద ఇద్దరు చూసినా నాకేం పెద్ద ఎక్సైట్మెంట్ అయితే లేదు. సో మెజారిటీ విల్ ప్రివేల్. whoever win, people want, they'll win. I am not so excited about anybody. అండ్ స్టేట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు? ఇంట్రెస్ట్ ఏం లేదు. కాకపోతే ఐఎమ్ షేరింగ్ ద సేమ్ వ్యూస్. వీఆర్ నౌ 2 states. సో లెట్స్ బిల్డ్ ద స్టేట్స్ అన్నమాట. లెట్స్ బిల్డ్ ద స్టేట్స్. అండ్ హూ విల్ బిల్డ్ అనేది నాకు విల్ వెయిట్ అండ్ వాచ్. నెక్స్ట్ సెగ్మెంట్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్. అందులోని ఫస్ట్ అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఒక టైప్ ఆఫ్ మూవీస్ చేసి సడన్గా ఒక రీమేక్ చేస్తున్నారు కదా, వై? ఎందుకు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాతే స్టోరీ రాసేవారు ఇంతకుముందు, ఇప్పుడు ఒక రీమేకింగ్ చేస్తున్నారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ నాకు కూడా అంటే నేను లుకింగ్ బ్యాక్ లైక్ జనరలీ నేను ఏదైనా మూవీ తీసుకుంటే నాకు ఎందుకు చేశానని నేను బాగా తీవ్రంగా ఆలోచిస్తాను. ఇది కూడా when it came to me and the proposal came, I didn't watch kahani చూడలేదు కూడా. So they bought the rights. They thought South lo they wanted to remake it and they were trying to look for a director. They said nu chestava, it's a woman centric ani. At time there was Nirbhaya's times basically. So I thought something has to be told basically about woman centric thing. So I thought నేను రాయాలా అని నాకేం తట్టట్లేదు. బేసిక్గా నేను రాయాలా అనుకున్న టైం ఇది వచ్చింది. సో వై నాట్ అనిపించింది. సో ప్రొటాగనిస్ట్ ఇస్ అ ఉమెన్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఒక అమ్మాయి చాలామంది చేయలేని పని ఆమె సాధిస్తుంది. ఆమె ఒక ఇండివిజువాలిటీ అండ్ దెర్ ఇస్ ఒక ధీరత్వం, అంటే దెర్ ఇస్ ఒక కాన్ఫిడెన్స్ అండ్ దెర్ ఇస్ తన కాళ్ళ మీద తను నిలబడే మనస్తత్వం, ప్లస్ దెర్ ఇస్ హీరోయిజం ఉంది ఒక అమ్మాయి. అలాంటి కథ నేను నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత ఎట్లయినా అట్లాంటి ఏదైనా చెయ్యాలి అనిపించింది, కానీ నా దగ్గర నుంచి రాలేదు, నేను రాయలేకపోయాను. కాబట్టి ఐ థాట్ దిస్ వన్ ఈజ్ గాడ్ సెండ్ అనిపించింది. సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్ అని. సో దట్ వాజ్ ఇట్, నథింగ్ ఎల్స్. అండ్ దట్ ఆ కార్పొరేట్ స్ట్రక్చర్లో వెన్ ప్రొడ్యూసర్ బైజ్ అండ్ కమ్స్ టు అ డైరెక్టర్, దట్ ఈస్ అ రైట్ వే ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్, వేర్ యూ commission a director saying that we like the story, this is the story and we want you to make it because we have confidence in you anadi కొంచెం హాలీవుడ్ లో కూడా ఇలాగే జరుగుతుంది. కన్వెన్షనల్, ఇట్స్ అ వెరీ కన్వెన్షనల్ వే. నాట్ you write, you go for a hero, then you pick a producer, or if you don't get a producer you make. idantha oka reverse kind of process. This one is the right process. Then I thought corporate company Endemol ani, so it's a big company which doing a Telugu film for them will probably help some others also, not just me. If I do a right job, they might pick somebody else also later. So it could be a good, like you were asking about corporates coming into Telugu, so we need a good example also. So I wanted to be a good example. So let's say artillery this is so 3-4 reasons, third I took it up basically. So that's it's a difficult
ఇట్స్ అ డిఫికల్ట్ ప్రపోజిషన్ ఆల్సో. ఇప్పుడు కార్పొరేట్ ప్రొడక్షన్ హౌసెస్ మాట పక్కన పెడితే తెలుగులో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ అవుతున్నవి ఎంత సపోర్టివ్గా ఉంటారు కొత్త ఫిల్మ్ మేకర్స్కి స్టోరీ పట్టుకెళ్తే? అదేమైనా చేంజ్ అయిందంటే గత 10 ఏళ్లలో? చేంజ్ అవ్వడం అంటే ఇట్స్ ఇండివిజువలిస్టిక్. పెద్ద కార్పొరేట్ హౌసెస్ అనేది ఉండదు. ఎంత పెద్దోడైనా అక్కడ ఒక డెసిషన్ మేకర్ ఒకడు ఉంటాడు. ఐదర్ హైర్డ్ ఎంబీఏ ఆర్ ఫిల్మ్ డివిజన్కి హెడ్, క్రియేటివ్ హెడ్ అని ఏదో దే కాల్ సింబల్ అండ్ దే పుట్ ద టీమ్. సో it's historically over the years, even if you take 50 years ago, right now or tomorrow, it's always when somebody comes with a story, it's his dream. So you can't just come in and say that it's my dream, you produce it. So it's your job that you convince చేయగలగాలి. వాళ్ళు కన్విన్స్ అవుతారా, వాళ్ళు రైట్ మూడ్లో ఉన్నారా, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా, ఆ టైంలో అలాంటి మూవీ ఫ్యాషన్, లేకపోతే అన్ని లవ్ స్టోరీలు వస్తున్నాయి, వీడేదో వేరేది తెచ్చాడు, ఏదో సంథింగ్, ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దోస్ ఈక్వేషన్స్ దే విల్ నాట్ బి ఎనీ ఇంటెన్షనల్, అంటే కావాల్సుకుని వీడిని నొక్కేద్దాం, వీడు మనవాడు కాదు, లేకపోతే డబ్బులు రావు, లేకపోతే వీడు కూడా కొత్తవాడు ఈయన ఎందుకు పైకి రానియాలి, ఇలా ఇంటెన్షన్స్ ఎవరికి ఎప్పుడు ఉండవు. ఇట్స్ జస్ట్ దట్ ఎవరైనా వచ్చి స్టోరీ చెప్తే అది కనెక్ట్ అవుతుందా లేదా, ఆ టైంలో వాడికి ఇది అవసరమా లేదా అన్న దాని మీదే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అంటే $multi-billion కార్పొరేట్ ఫర్మ్ ఆర్ అన్ ఇండివిజువల్ హూస్ సెట్టింగ్ అవుట్ టు మేక్ ఎ ఫిల్మ్. సో ఇట్స్ టైమ్స్ విల్ నెవర్ చేంజ్. ఇట్స్ ఆల్వేస్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ లైక్ దట్. ఇట్స్ అ పర్సన్స్ డ్రీమ్, అండ్ హౌ వెల్ నువ్వు నీ డ్రీమ్ని సెల్ చేస్తావు అన్న మీద అతను ఒప్పుకున్న దాని మీద ఉంటుంది. నేను అది ఐ డిడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో ఐ రియలైజ్ ద ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఈస్ యువర్ డ్రీమ్, అండ్ ఆ డ్రీమ్ ఎంత డిఫరెంట్గా ఉంటే కన్విన్సింగ్ అంత కష్టం. ఓకే. సో కానీ ఎంత డిఫరెంట్గా ఉంటే ఆడియన్స్కి అంత నచ్చుతుందని నా ఉద్దేశం. సో దెర్ ఈస్ అ గ్యాప్ అనమాట. అంటే అతను రిస్క్ చూసుకుంటాడు, నువ్వేమో కొత్తదనం చూసుకుంటావు. కొత్తదనం అనేది చూపిస్తే తప్ప తెలియదు. సో అతను నువ్వు ఎలా చూపిస్తావు అనేది తీస్తే తప్ప తెలియదు. సో దెర్ ఈస్ దిస్ ఆల్వేస్ దట్ టస్సల్ ఉంటుంది. చాలామంది ప్రొడ్యూసర్స్ అరే తీయలేకపోయామే, వెళ్ళిపోయింది, చేజారిపోయింది అనుకుంటారు బయటకి వెళ్ళిపోయిన తర్వాత. మనం అనుకుంటాం వీడు నన్ను కాదన్నాడు అని బయటకు వెళ్తాం. సో ఇట్స్ ఆల్వేస్ దట్ 50-50 ఇద్దరు ఎవరు ఇది ఉంటుంది అని. కాకపోతే ఇంటెన్షన్ మాత్రం అందరూ ప్రొడ్యూసర్ అనేవాడు మంచి సినిమా తీయాలనే కూర్చుని ఉంటాడు అక్కడ. సో ఇట్స్ అబౌట్ దట్. సో ఇట్స్ నెవర్ అబౌట్ వాడిని నొక్కుదాం, వాడు కొత్తవాడు. నౌ దే ఆర్ మోర్ వెల్కమింగ్ అంటే దే ఆర్ మోర్ వెల్కమింగ్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ నౌ ఇంకా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కొత్త వాళ్ళు వచ్చేసి భయపెడుతున్నారు కూడా, మేము ఇట్లా చూపిస్తాం అట్లా చూపిస్తాం అంటే ప్రొడ్యూసర్ అర్థం కావట్లేదు, డబ్బులు పెట్టాలని ఉంటుంది. 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఫెయిల్. సో ఇఫ్ హీ గోస్ బై దట్ 90%, వాడికి ఎంత చేయాలనుకున్నా వాడికి ఎక్కడో భయం వేస్తుంది. వాడి డబ్బు ఒక డైరెక్టర్కి, ఒక స్టోరీ రైటర్కి, ప్రొడ్యూసర్ని తిట్టే అర్హత అసలు ఏ టైంలోనూ ఎప్పుడు లేదు. హీ కెనాట్, బికాజ్ మన డబ్బులు ప్రొడ్యూసర్ పెడుతున్నాడు. ఇట్ ఈస్ యువర్ డ్రీమ్ అండ్ హీఈస్ మేకింగ్ ఇట్ రియాలిటీ. ఆ ఈక్వేషన్ అయితే ఎప్పుడు మారదు. సో ఇట్స్ లైక్ ఉత్తరం మనం తిట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ నేను చాలా క్రియేటివ్, నేను ఎక్కడ కూర్చుంటాను, వాడికి అర్థం కావట్లేదు ఏదో ఈ సమాజం, ఇదంతా చాలా బుల్షిట్ యాక్చువల్ నాకు తెలిసి. అతను డబ్బులు పెడుతున్నాడు, అతను కన్విన్స్ చేసుకో, తను తీస్తే పేరు వచ్చేది నీకు. యాక్చువల్లీ పెద్ద హీరోల్ని, పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఓపెన్గా ఉన్నారా మీరు తీసుకెళ్లే సబ్జెక్ట్స్కి? ఇది కాలం మార్చాను అంటే ఇట్స్ జస్ట్ సమ్ టైమ్స్ ఏదో అవుతుంటాయి ఎక్సెప్షన్స్. సమ్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ మనీ పే చేసి కాస్ట్లోని దే గెట్ ఇన్, అది హెల్దీ ట్రెండ్ అంటారా? ఇది ఫిల్తే, ఇది అంటే బ్యాడ్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఒక ట్రెండ్ ఉంది, సమ్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ మనీ పే చేసి కాస్ట్లోని దే గెట్ ఇన్, అది హెల్దీ ట్రెండ్ అంటారా? అది నాట్ సో హెల్దీ. నాకు కూడా వచ్చారు యాక్చువల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్కి అంటే చెప్తారు బేసిక్, అంటే యూ పుట్ మీ అండ్ ఐ విల్ పే. ఇది ఫిల్తే, ఇది అంటే బ్యాడ్ థింగ్. అంటే డెస్పరేట్గా హౌ ఎవర్ ఇట్ ఈస్, నేను సినిమా తీయాలి అనుకున్నవాడికి డబ్బులే ప్రాబ్లం అయినప్పుడు ఒకడు వచ్చేసి నన్ను పెట్టుకొని నేను డబ్బులు ఇస్తాను అంటే వాడికి నేను ఇందాక చెప్పినట్టు అంటే సినిమా తీయడమే ఇంపార్టెంట్ అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళకి కంటెంట్ మీద కానీ, సినిమా మీద కానీ, లేకపోతే సమాజం మీద, నెక్స్ట్ లెవెల్ మీద కానీ ఏం ప్రేమ ఉండదు. అంటే సినిమా బయటికి రావడమే ఉద్దేశం అంటే ఇవన్నీ వస్తారు. అంటే దిస్ ఇస్ ఇంకా అంటే నేను కమెంట్ కూడా అంటే ఐ డోంట్, అంటే
కమెంట్కి కూడా అర్హత లేదు. ఇట్లా అని బిజినెస్ అంటే డబ్బులు కట్టి ఎంటర్ అయ్యే వాళ్ళకి, డబ్బులు కట్టి ఎంటర్ అయ్యేవాడికి వాళ్ళ సెల్ఫిష్నెస్. ఐఎమ్ సేయింగ్ మేకర్ కూడా హూ విల్ టేక్ అండ్ మేక్ అనమాట. అంటే వేర్ ఈజ్ అంటే వాడికి ఒక క్యారెక్టర్ రాసుకుని ఉంటాడు, అతను ఫిట్ కాకుండా సరే ఇతను డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఫిట్ అవుతాడు అనుకునే అంత కాంప్రమైజ్ అవుతే ఇంకా సినిమా పరిస్థితి అంటే అలానే ఉంటుంది. ఐ ఫీల్ పర్సనలీ. ఇందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కొన్ని ఇలా చేసి వర్కౌట్ అయి ఉండొచ్చు, వి నెవర్ నో. అంటే కానీ అంటే ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ ఇది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. పెద్ద హీరోల్ని పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఓపెన్గా ఉన్నారా మీరు తీసుకెళ్లే సబ్జెక్ట్స్కి? ఎందుకంటే గతంలోని మీరు అప్రోచ్ అయ్యారు కొన్ని సబ్జెక్ట్స్తో పెద్ద హీరోస్ని, వాళ్ళు అప్పుడు ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఏమైనా మైండ్ సెట్ మారిందా? ఇది కూడా అంటే ఇది కాలం మార్చాను అంటే ఇట్స్ జస్ట్ సమ్ టైమ్స్ ఏదో అవుతుంటాయి ఎక్సెప్షన్స్. ఇట్స్ మన బ్యాడ్ లక్ గుడ్ లక్ కూడా ఉంటుంది. అంటే ఇండస్ట్రీ బ్యాడ్ లక్, ఆడియన్స్ బ్యాడ్ లక్, గుడ్ లక్, మళ్ళీ గుడ్ లక్ కూడా ఉండొచ్చు. అంటే సమ్ టైమ్స్ స్టార్ విల్ ట్రై టు ఎక్స్పెరిమెంట్, అది దురదృష్టవశాత్తు అది పోతుంది, పోయిందనుకోండి. సో హీ విల్ నెవర్ వెంచర్, హీ విల్ థింక్ దట్ ఆడియన్స్ డోంట్ వాంట్ టు సీ మీ లైక్ దిస్. Producer will say we should never make a film like this because I didn't make money. The hero will feel that nobody watched, why should I do it again? Let me do the same thing. ఇది అతను ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అవుతే ఇది రియాక్షన్. ఎక్స్పెరిమెంట్ చేసి హిట్ అయింది అంటే దట్ కుడ్ ప్రొపెల్ హిమ్ టు డూ అనదర్ వన్. కానీ ఇంకో ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనుకోను, అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటే జరుగుతుంది, ఒకటి ఇంకోటి జరగదు. సో మళ్ళీ అతను బ్యాక్ వస్తాడు, అరే మళ్ళీ నేను నా రెగ్యులర్ ఫార్మాట్లో రిస్క్ ఫ్రీ వెళ్ళిపోదాం అని అనుకుంటాడు అనమాట. సో చాలా ఎగ్జాంపుల్స్ అనాదిగా జరుగుతుంది తెలుగులో. సో దే ఆర్ స్టార్స్ ఆర్ గెటింగ్ రిస్క్ అవర్స్ దెన్ రిస్క్ టేకింగ్. సో అది ఎవరిని ఏమనలేము మనం ఇప్పుడు. అది ఎందుకంటే అతను నేను రిస్క్ ఎక్స్పెరిమెంట్ చేశాను, ఆడియన్స్ చూడలేదు కదా అని ఆడియన్స్ అంటే ఇవ్వడేం చెప్పుకోలేడు బేసిక్గా. సో అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏదైనా ఒక కంటిన్యూస్గా కొత్త సినిమాలు పడవడం అని హిట్ అవుతే ఇది మారచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ గురించి. రీసెంట్గా షారుఖ్ ఖాన్ ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఇండియాలో చాలా స్టోరీలు ఉన్నాయి, వాటికి కొరవలేదు, కానీ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ అనేవి మనం ఇంటర్నేషనల్ సినిమా నుండి నేర్చుకోవాలన్నారు. మీరు ఇప్పుడు తీసిన సినిమాలో కూడా నాకు తెలిసి బాంబే స్క్రీన్ ప్లే రైటర్స్ని ఎవరైనా తీసుకున్నారు కదా, అంటే అనామికాకి. సో మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే మనకి ఎవరు అంటే లేరు స్క్రీన్ ప్లే టెక్నిక్స్ బాగా చెప్పేవారు అని? అదేం లేదు, యాక్చువల్లీ నేను బాంబేని తీసుకోలేదు, ఎండమూరి గారు చేశారు స్క్రీన్ దీనికి మనోళ్ళే. సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. హాలీవుడ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది నాకు తెలిసి ఏమీ లేదండి యాక్చువల్లీ. అంటే ఒక స్టోరీస్ వైజ్, కంటెంట్ వైజ్ వాళ్ళు డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు, మనం తీయలేకపోతున్నాం, మనకు చేతగా కాదు. మరి ఎందుకు తీయలేకపోతాం? మన మార్కెట్ ఈజ్ నాట్ డ్రైవింగ్ ఇట్. లైక్ ఐ సెడ్, ఇఫ్ యూ ఎక్స్పెరిమెంట్ విత్ అ స్టార్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, హీ విల్ నాట్ డూ ఇట్ అగైన్ బేసికలీ. సో ఇఫ్ యూ వాంట్ అన్ అవతార్ టు బి మేడ్ ఇన్ తెలుగు, ఫస్ట్ థింగ్ ఆడియన్స్ ఎవర్రా హీరో అని అడుగుతారు. సో దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టలేము మనం. ఒక గ్రేటెస్ట్ యానిమేషన్ వీ హ్యావ్ సాఫ్ట్వేర్, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది మన దగ్గర, సాఫ్ట్వేర్ ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వై డోంట్ వి మేక్ అన్ యానిమేషన్ ఫిలిం, తెలుగు యానిమేషన్ ఫిలిం, చందమామ కథలు ఏదో సంథింగ్ ఏదో ఎందుకు తీయలేము? మన అదేంటి మిత్రరావు ఇట్లాంటివన్నీ ఎందుకు తీయలేము అంటే, మనకి మార్కెట్ వాళ్ళ స్టాండర్డ్స్తో కంపీట్ చేయాలంటే వీ హ్యావ్ టు షెల్ అవుట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు అట్లీస్ట్ కంపేరబుల్ వాల్ట్ డిజ్నీకి కానీ ఎవరికైనా కంపేరబుల్ ప్రోడక్ట్ చేయాలంటే మిలియన్స్ చేయాలి. ఆ మిలియన్స్ మన మార్కెట్లో రావు. సో పీరియడ్. సో ఇట్స్ లైక్ కంటిన్యూస్గా వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు మేక్ న్యూ ఫిల్మ్స్ బికాస్ ద మార్కెట్ అలౌజ్ ఇట్. మన మార్కెట్ అలౌ చేయదు. సో మనం ఎక్స్పెరిమెంట్ అంటే చాలా 10 రకాలు ఆలోచిస్తారు. మన ఆడియన్స్ కూడా ఎంత పార్టిషన్ అంటే దే విల్ గో టు హాలీవుడ్ ఫిల్మ్. చాలా అసలు కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఉన్న మ్యాట్రిక్స్ లాంటిది కూడా చూసి, అరే భలే తీసాడరా, భలే కన్ఫ్యూజ్ చేశాడని వచ్చి తెలుగు సినిమా అలా చేస్తే అర్థం కాలేదు, ఏంటారు పిచ్చే కింద అడిగి అంటారు, అంటే డైరెక్టర్కి పిచ్చే కింద అని అడుగుతారు బయటకు వచ్చి. అంత పార్టిషన్గా ఆలోచిస్తాం మనం బేసిక్గా. సో సో వీ హ్యావ్ మెల్లగా దీన్ని వేరేగా మార్చగలగాలి తప్ప మనం హాలీవుడ్ నుంచి నేర్చేసుకోవాలని కూడా అనుకోను. ఆ నేర్చేసుకోవడంలో కూడా మీరు అన్నట్టు కొద్ది గొప్ప టెక్నిక్స్, అంటే ఇఫ్ యూ యూజ్ సంథింగ్ లైక్ దిస్ వీ మైట్ లర్న్. But greatest irony or sad part is we are trying to adopt that content అన్నమాట, which is outlandish. అంటే మనకి సంబంధం లేని హాలీవుడ్ కంటెంట్ మనకి రుద్దుతున్నాం. అది అస్సలు
అందుకే నేను మనం ప్రైడ్గా తీసుకునే మ్యూజిక్ కానీ సాంగ్ అండ్ డ్యాన్స్ కానీ పోయి ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే హాలీవుడ్ లాగా మనం హాలీవుడ్ సినిమా లాగా ఉంది అనేది మనం తెచ్చుకున్నాము అంటే దట్ ఈస్ ద డెత్ ఆఫ్ ఇండియన్ సినిమా. అంటే నవ్ ఎనీవే వీఆర్ నాట్ టెలింగ్ అవర్ స్టోరీస్. అంటే మన ప్రజల స్టోరీస్ మనం చాలా తక్కువ చెప్తున్నాం. టెక్నిక్ ఎలాగో మనం సరే ఏదో వాట్ ఎవర్ వీ నో ఆర్ వీ వాంట్ టు డూ విల్ డూ. కథలు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటే ఇంకా మనం చచ్చిపోయిన ఉంటాం బేసిక్. అంటే సో దట్ ఈస్ ద డేంజర్ దట్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్. అట్లీస్ట్ స్టైల్ అడాప్ట్ చేసుకుని సరే అక్కడ ఏదో కొత్తగా కట్ చేశారు మనం కూడా అట్లా కట్ చేద్దాం, లేకపోతే స్క్రీన్ ప్లే ఇలా రివర్స్గా చెప్పారు ఏదో ఇట్లాంటివన్నీ ఓకే. కానీ ఆ కంటెంట్లో అట్లీస్ట్ మన సొంత కంటెంట్ ఉండాలి అని నా ఉద్దేశం. బేసిక్గా హాలీవుడ్ షుడ్ ఇఫ్ వీ అది తీసుకున్నామంటే మనం అంటే తెలుగుతో పాటు ఆ హిందీ అన్నీ కూడా చచ్చిపోతాయి. భాషలు, మన ఆటలు, చిన్నపిల్లల ఆటలు, మన కల్చరు, మన పండగలు ఇవేమి కనిపించవు కొన్ని రోజులు. సో అది డేంజర్. మీడియా విషయానికి వస్తే మీరు మీడియా షై, ఎందుకంటే ఎక్కువగా అపియరెన్స్ అవి చేయరు కదా. బట్ మూవీస్కి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అజయ్ శాస్త్రి మిస్సింగ్ అని మీరు క్రియేటివ్గా క్యాంపెయిన్ డిజైన్ చేశారు. సో దాని గురించి చెప్తారా? అంటే దీని నుంచి ఏమైనా బ్రేక్ అవ్వాలనుకుంటున్నారా? నేను ఎక్కువ వచ్చినా చూడరు. అంటే నేనేం స్టార్ కాదు. నేను తక్కువ రావడం బెటర్. ఎక్కువ వస్తే తిట్టుకుంటారు. ఎందుకంటే నేను చెప్పేవి కొంత నా కథలే ఉంటాయి. నేను ఒక ఏడాదికో 2 ఏడాదికో ఏదో తడితే రాస్తాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై స్పేస్. బేసికలీ నేను ఇంత చేయగలను. నేను ఎవరికి చెప్తున్నానంటే కాలేజెస్కి వెళ్ళి చెప్తున్నాను. ఐ కేర్ రియాక్ట్ సమ్, నేను అమ్మాయిని రెస్పెక్ట్ చేయండి ఇదేదో. సో బికాస్ దట్ ఐ థింక్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. అంటే నేను ఇప్పుడు బతుకున్నాను, ఇప్పుడు చేస్తున్నాను, నేను ఇప్పుడు నా మాటలు వింటున్నారు అన్నదానికి నేను కాలేజీలోకి వెళ్ళి చెప్పదలుచుకున్నాను. టీవీల ముందుకు వచ్చి సినిమాల గురించి సినిమా బాగుంది అంటే ఎవరు చూడడు అని నన్ను తిట్టుకుంటారు బేసిక్గా. అంటే ఎన్నిసార్లు చెప్తారు అర్థమైంది అంటారు బేసిక్గా. సో మీడియా షై అనేది అంటే యూ మై టేక్ ఇట్ దట్ వే, బట్ ఐఎమ్ థింకింగ్ దట్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. ఎక్కువ కనిపిస్తే ఎవడు నేను అంత స్టార్ని కూడా కాదు. ఐ కెనాట్ డ్రైవ్ ఎక్స్పోజర్ అని. ఐఎమ్ నాట్ దట్ బిగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ఐ కీప్ టెలింగ్. నాకు 15 లక్షలు 20 లక్షల మంది ఆడియన్స్ ఉంటారు మొత్తం మీద, దేశం మీద. నాకు 10 కోట్ల మార్కెట్ ఏదో ఉంటుంది. అది అప్పుడప్పుడు ఇటు సినిమా బేస్ మీద 7 నుంచి 10, 12 ఏదో ఉంటుంది. ఇంతకు మించి నేనేం చేయలేను. సో నా ఆడియన్స్ నేను వెళ్ళి కనిపించినా కనిపించకపోయినా చూస్తారు ఈడేం చేశాడని. సో దట్ ఈస్ ఓకే. బట్ అంటే కొంచెం మీడియా ముందుకు వచ్చి కాలేజెస్కి, మీడియా కాదు ఎస్పెషల్లీ, ఐఎమ్ గోయింగ్ టు లాట్ ఆఫ్ కాలేజెస్. నాట్ అవన్నీ టీవీలో కనిపించవు, కానీ ఐఎమ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ బిహైండ్, బికాస్ దట్స్ గివ్ మీ లాట్ ఆఫ్ అంటే నేను ఈ టైంలో నేను చెప్పాలనుకుని చేస్తున్నాను బేసిక్గా. సో దట్ మచ్ ఐఎమ్ డూయింగ్. బట్ ప్రమోషన్ కావాల్సినంత చేస్తాం బేసిక్గా. నేను ఐ ప్రమోట్ మై ఫిల్మ్ ద రైట్ వే. ఈ అజయ్ శాస్త్రి మిస్సింగ్ అనేది బాంబే వాళ్ళు డిడ్ ఇట్ విత్ ఫర్ కహానీ యూనిక్గా. సో ఐఎమ్ ట్రైంగ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అంటే బాలీవుడ్ ఏంటి ప్రమోషన్ మీరు చేయండి అని నేను మార్కెటింగ్ ఏం టెక్నిక్స్ ఉన్నాయి. అంటే నాట్ దట్ ఇప్పుడు ఆనంద్ స్టార్ట్ అయినప్పుడు మంచి కాఫీ లాంటి సినిమాని ఎవరు లేకుండా స్టార్ట్ చేసాం. అంటే బాటమ్ లైఫ్ సైకిల్ సినిమా మొత్తం వాట్ ఎవర్ ఇట్స్ నీడెడ్ విత్ ఇట్. దిస్ కుడ్ బి డిఫరెంట్ బాంబే కాబట్టి. ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, కమర్షియల్ సక్సెసా, క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఏమైనా మారిందా? ప్రిఫరెన్స్ ఏం మారలేదు. ఐఎమ్ లైక్ దిస్, ఐ హావ్ బీన్ లైక్ దిస్, ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్. మీరు ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది? డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్, మీరు సినిమా తీయడానికి టైం తీసుకుంటారు కదా, యాజ్ యూ సెడ్ మీ స్పేస్ మీకు ఉంటుంది, మీకు టైం పడుతుంది. మన ఇండస్ట్రీ డైనమిక్స్కి అది వర్కౌట్ అవుతుంది అంటారా? ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ ఏడాదిలో 2 సినిమాలు తీయచ్చు, 2 ఏళ్ళకి 3 తీయచ్చు. సో అది వర్కౌట్ అవుతుంది అంటారా మన ఇండస్ట్రీలో? మీరు గ్యాప్ తీసుకుని స్పేస్ తీసుకుని చేయడంలోని ఈ ఇండస్ట్రీకి ఎవడు నేను తీయనంత వల్ల ఇండస్ట్రీ ఏం బాధపడిపోదు బేసిక్గా. ఐ డోంట్ థింక్. కొంతమంది నా ఫ్యాన్స్ ఉంటారు, నా సినిమా ఏదో చూడాలని వెయిట్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఏం చచ్చిపోవట్లేదు. అంటే ప్రతి ఒక్కడికి వాళ్ళ లైఫ్ ఉంటుంది. నేను తీయాలని ఇండస్ట్రీ ఏం వెయిట్ చేయట్లేదు. సో నాకు కూడా తీసేది డబ్బులు సంపాదించాలో లేకపోతే నన్ను మర్చిపోతారన్న భయం లేదు నాకు. నాకు ఒక కథ తట్టినప్పుడు ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ మేక్ ఇట్. అంటే నేను ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత కూడా ఐ కెన్ మేక్ ఇట్. సో మై సినిమాలో స్ట్రెంగ్తే అది, లాంజివిటీ అంటారు. అంటే ఇట్ దే రిమైన్. ఇప్పుడు చూసినా మీరు లీడర్ కానీ యూ కెనాట్ ఫ్లిప్ ద ఛానల్, యూ కెనాట్ ఫ్లిప్ గోదావరి, యూ కెనాట్ ఫ్లిప్ ఆనంద్. టీవీలో ఎన్నిసార్లు చూసినా యూ కెనాట్ ఫ్లిప్. అంటే దెర్ ఈజ్ వాట్ ఇట్స్ ఇస్. అంటే సమ్ పీపుల్ సే దట్ టీవీ ఫిల్మ్ అంటారు, కానీ అది టీవీ ఫిల్మ్ కాదు. టీవీలో ఇంకా చాలా ఛానల్స్ ఉంటాయి, ఫ్రీగా నువ్వు మార్చుకోవచ్చు, లేకపోతే ఆడుకోవచ్చు ఇంట్లో. బట్ స్టిల్ దే వాచ్. అంటే దెర్ ఈస్ దట్ కంటెంట్ రిమైన్స్. అంటే నాది లైబ్రరీ ఫిల్మ్స్ బేసికలీ. సో ఐ విల్ మేక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఐ విల్ మేక్ వాట్ ఎవర్ కంటెంట్, అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ పీపుల్ విల్ వాచ్.
సో నాకు ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో ఇన్ని తీస్తే ఇంత డబ్బు వచ్చి రేపు పొద్దున్న తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని నాకు భయం లేదు. అండ్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ అంటే ఇప్పుడు తక్కువ మంది చూస్తారు కాబట్టి ఇది ఫెయిల్ రేపు మళ్ళీ మార్కెట్. ఐ డోంట్ గో బై దట్ ఈక్వేషన్స్ అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ గో. డైరెక్టర్ అనేవాడు నాకు తెలిసి వాడికి ఏదో చెప్పాలని ఉండాలి 100%. ఆ చెప్పాలనేది చెప్పాలి. అది ఎంత ఖర్చుతో చెప్తాడో ఎవరితో చెప్తాడో అనేది కొంచెం ఎకనామిక్స్, అది కేర్ఫుల్ చెప్పాలి, ఇంకంతే. అది లేకపోతే నాకు తెలిసి సినిమా తీయడం అనేది నా దృష్టిలో వేస్ట్. ఎకనామిక్స్ అన్నారు కదా, ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, కమర్షియల్ సక్సెస్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఏమైనా మారిందా ప్రిఫరెన్స్? నాకా ప్రిఫరెన్స్ ఏం మారలేదు. ఐఎమ్ లైక్ దిస్, ఐ బీన్ లైక్ దిస్, ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్. ఐ డూ వాట్ ఐ లైక్ టు డూ. ఆ లైక్లో కూడా నాకు చాలా ఇఫ్స్ అండ్ బట్స్ లైక్ వాట్ ఈజ్ కరెక్ట్ అని. లైక్ అనేది నా ఇష్టం, అంటే నా ఇష్టం అని ఏదైనా తీయకుండా నేను కొంచెం దానికి దీని రిపర్కషన్స్ ఏంటి, దీనివలన ఏంటి, దీనివలన ఎవరికి ఏంటి, ఇట్లాంటివి చాలా పెట్టుకుని తీస్తున్నాను. ఐ గెట్ ట్రిమెండస్ కిక్. నేను అంటే ఐఎమ్ ప్రౌడ్ ఇండివిజువల్స్. అంటే నా స్టేటస్ నేను ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడను ఒక్క నిమిషం కూడా. నా లైఫ్ ఆర్ మై స్టేటస్ ఐఎమ్ వెరీ వెరీ అబ్సల్యూట్లీ హ్యాపీ అనమాట నేను ఏం చేస్తున్నాను. అది ఎవరు వేరే వాళ్ళు అరే ఇంత సంపాదించాలి అంత సంపాదించి ఇంత చేసాం అట్లా చేసి ఏమన్నా అని నాకు తగలవు. అంటే నేను ఎప్పుడు ఏది సీరియస్గా తీసుకుంటానంటే నా కంటెంట్ నేను చూపించిన దాంట్లో అంటే ఐదర్ ఈజ్ ఇట్ హర్టింగ్ సంబడి, ఈజ్ ఇట్ సెండింగ్ బ్యాడ్ మెసేజెస్ టు సొసైటీ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ అంటే నేను ఐ చెక్ మై సెల్ఫ్. అలాంటివి జరుగుతాయి తెలియకుండా తెలుసు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ గో బ్యాక్ అండ్ సీ. అదర్ దెన్ దట్ నేను ఈ సినిమాకి ఇంత డబ్బు సంపాదించామని, ఇంత పోయింది, ఇంత రావచ్చు, ఇన్ని సినిమాలు తీయచ్చు, ఇట్లాంటివన్నీ నాకు అసలు దే డోంట్ ఈవెన్ గెట్ టు మీ యాక్చువల్లీ. సో ఫ్యూచర్లో మీరు ఎలాంటి వర్క్ చేయాలనుకుంటున్నారు? ఆర్ యూ ప్లానింగ్ టు రీచ్ అవుట్, అంటే పెద్ద గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ బాలీవుడ్కి ఏమైనా వెళ్ళి రీచ్ అవుట్ అవ్వాలని అనుకుంటున్నారా? అసలు ఫ్యూచర్లో అంబిషన్ లాంటిది ఉందా, అంటే ఇలాంటివి ఏమైనా చేయాలి, ఐ వాంట్ టు గో ఇన్ దిస్ డైరెక్షన్ అని? అంబిషన్ అంటే అంబిషన్, ఐ డోంట్ కాల్ ఇట్ అంబిషన్, బట్ ఐఎమ్ టెండింగ్ టువర్డ్స్ బాలీవుడ్. అంటే తీద్దాం అనిపిస్తుంది నాకు. ఎప్పటి నుంచో హ్యాపీ డేస్ వాజ్ ద ప్రాజెక్ట్ దట్ ఐ లాట్ ఆఫ్ దగ్గరగా వచ్చి సమ్ రీజన్స్ వలన అంటే వెన్ ఐ ఆల్మోస్ట్ వాజ్ సైనింగ్ హ్యాపీ డేస్, ఐ వాజ్ మేకింగ్ హ్యాపీ డేస్, లీడర్ హ్యాపెండ్. అంటే అప్పుడు నాకు పొలిటికల్ సినారియోలో లీడర్ చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ పుట్ ఇట్ అసైడ్. సో అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఇదైంది. ఐ విల్ డూ అ హిందీ ఫిల్మ్ నెక్స్ట్ or some immediately I will definitely do. I feel this kind of genre అంటే ఈ నా ట్రూత్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్, అంటే ఐ విల్ సే ట్రూ ఫిల్మ్ మేకింగ్ బాలీవుడ్లో కొంచెం ఆ స్పేస్ ఉంది. రెస్పాన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. నేను రెస్పాన్స్ కూడా కాదు, ఐ వాంట్ సి ఐ గో బై షుడ్ ఐ టెల్ ఆర్ షుడ్ ఐ నాట్ టెల్ అంతే. ఐ సే వై వాట్ అని ఆలోచించను. బట్ ఐ థింక్ దెర్ ఈస్ ద స్పేస్. అంటే people are running, rushing, maddening rush undanamata. So they need to actually feel good about themselves. So that my films are essentially that, ante you feel good about yourself. So adi avasaram anpistundi, adi chestanu. అండ్ ప్రొడక్షన్ హౌస్ లాంటిది ఏదైనా పెట్టి అంటే కొత్త ఫిల్మ్ మేకర్స్కి ఏమైనా ఛాన్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అది కూడా అంటే నేను ఐఎమ్ ప్రాబబ్లీ ట్రయింగ్ టు యాక్చువల్లీ ఇప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ మేడ్ దిస్ ఆల్సో. ఇఫ్ ఈ బాలీవుడ్ కంపెనీస్ వెన్ ఐ ఎంటర్ ఆర్ వెన్ ఐ డూ సమ్ కార్పొరేట్ టైప్స్, ఐ వాంట్ టు యాక్చువల్లీ యూజ్ దట్ టు కొత్త స్పార్క్ ఉండి ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్. ఐ కాల్ ప్యాషనెట్ అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ మనీ ఆర్ ఎనీథింగ్, బట్ some story to tell, that I have a story to tell అనే వాళ్ళు అలాంటి వాళ్ళకి I want to, I don't say give them a chance, but I want to say that this is a possibility. క్రియేట్ చేద్దాం అని ఒక వరల్డ్. సో ఎప్పటికి రావచ్చు అని అనుకుంటున్నాను. ఇది రావచ్చు అంటే ఇయర్ అట్లా. ఐఎమ్ లిసనింగ్ టు లాట్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో. అంటే అప్పుడప్పుడు వింటూ ఉంటాను, ఎప్పుడు తీసేస్తామని చెప్పలేను కానీ ఐఎమ్ నాట్ సో ఈజీ టు కన్విన్స్ యాక్చువల్లీ. అంటే నా కథలు పిచ్చి అంటే భయంకరమైన కమర్షియల్ ఎలిమెంట్ చెప్పినా నాకు నచ్చకపోవచ్చు, ఏమీ లేదనుకున్నా కూడా నాకు నచ్చచ్చు. సమ్టైమ్స్ నేను తీయగలిగేది నాకు నచ్చకపోవచ్చు. అంటే లవ్ స్టోరీలు శేఖర్ కదా స్మూత్ లవ్ స్టోరీలు, సెన్సిటివ్ లవ్ స్టోరీలు అని నాకు చెప్తే అరే నేను చేస్తాను కదా, నాకు ఇంకేదైనా చెప్పనొచ్చు. సో నాకు సో ఇట్స్ దేర్ డ్రీమ్ దట్ దే హ్యావ్ టు సెల్ ఇట్ టు మీ. ఇఫ్ ఐఎమ్ సోల్డ్ ఐల్ మేక్ అండ్ దెర్ ఈజ్ మనీ యాక్చువల్లీ. ఫైనల్గా మీ ఐ కేర్ ఐ రియాక్ట్ బ్యాడ్జ్ గురించి కొంచెం చెప్తారు? అంటే దిస్ ఇస్ ఆఫ్టర్ నిర్భయ అని స్టార్ట్ చేశాను. ఇది ఇట్స్ జస్ట్ అట్ అదే మై పెన్ ఈస్ వర్త్ అంటారు కదా, పాలా అనమాట అది. ఇది ఇట్స్ జస్ట్ అ బ్యాడ్ దట్ ఒక్కరోజు మనం ఏదైనా అట్రాసిటీ ఏదైనా ఉమెన్ మీద జరిగింది, రేప్ జరిగింది, ఏదో
అన్యాయం జరిగింది అన్నప్పుడు మనం రియాక్ట్ అవుతాం, నల్లబట్టలు వేసుకుంటాం, క్యాండిల్ లైట్ మార్చులు చేస్తాం, అందరు టీవీలో చూపిస్తారు ఇట్లాంటివన్నీ. అండ్ నెక్స్ట్ డే మర్చిపోతాం. నెక్స్ట్ డే వాట్ హ్యాపెన్ తెలియదు. నెక్స్ట్ డే చిన్న ఏదో ఊర్లో జరిగినా మనకు పట్టదు. సో ఐ థాట్ ఎవ్రీ డే ఎప్పుడైనా అలాంటి జరిగినప్పుడు ఐ విల్ వేర్ దిస్ బ్యాడ్జ్ అండ్ సంబడి యాస్ లైక్ యూ ఐ విల్ టెల్ వాట్ హ్యాపెన్ టుడే అని. సో అలాంటిది అనమాట. ఈరోజు కూడా నల్గొండలో జరిగింది, చిన్నపిల్లని రేప్ చేసి వదిలేశారు, బేసిక్గా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. సో అలా రోజుకో న్యూస్ ఉంటుంది. సో నేను మీకు చెప్తే మీరు సరే మీకు అర్థం అవుద్దని, అంటే మీరు 10 మందికి చెప్తారని అది. దెన్ ఇట్స్ స్లోలీ అది ఎట్లా స్టార్ట్ చేశాను అనమాట, నథింగ్ థింగ్. అండ్ నౌ యూ విల్ బికమ్ అ బెటర్ పర్సన్. అంటే వేసుకున్నావు కాబట్టి నువ్వు ఆలోచిస్తావు. నిన్ను అడగచ్చరే నువ్వు ఇంత చెప్తున్నావు కదా అక్కడెక్కడో జరిగిందని, నువ్వు కరెక్ట్గా ఉన్నావా మీ చెల్లెలతోటి కానీ, లేకపోతే నువ్వు మీ క్లాస్మేట్స్ తోటి కరెక్ట్గా ఉన్నావా, నువ్వు అమ్మాయిని కామెంట్ చేస్తావు, అది తప్పు కదా. నువ్వు అస్సాంలో ఎవరో అడిగితే క్యాండిల్ లైట్ వాక్ చేసావు, కానీ నీ క్లాస్మేట్ని తిడతావు, ఆమెను కామెంట్ చేస్తావు, అది తప్పు కదా. అంటే ఇట్స్ అ సెల్ఫ్ రియలైజేషన్ థింకింగ్. సో బ్యాడ్జ్ పెట్టుకోవడం వల్ల నీ హెడ్ క్లీన్ అవుద్దని ఒక ఇదనమాట. నీ తల్లి రోజు మీ తల్లి అడగచ్చు, మీ మదరే అడగచ్చు, ఒక ఫాస్ట్ అంటే మంచి వర్కింగ్ మదర్ ఆర్ సంథింగ్, రోజు నీ రూమ్ కూడా సర్దుకోవరా, నువ్వు కాయగూరలు కూడా దేవా అంటే నేను అమ్మాయిని కదా, అది అర్థం కావట్లేదని నీకు అనొచ్చు. ఈ సంథింగ్ ఇట్స్ లైక్ ఉమెన్ అరౌండ్ యూ షుడ్ టేక్ కేర్ వెన్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్ సమ్వేర్ ఎల్స్ అని. సో దట్ మచ్ యూ కెన్ డూ. యూ క్యాంట్ బ్లేమ్ మన పోలీస్ స్టేషన్లో చట్టాలు ఏం చేయవు, అదైతే అందరికీ అర్థమైపోయింది ఇప్పటికి. సో కోర్టులు ఏం చేయవు, పోలీసులు ఏం చేయరు, పాలిటీషియన్స్ ఏం చేయరు. సో వాళ్ళ బతుకు వాళ్ళకు ఉంది, ఏదో కొన్ని 1000 వస్తే 2 చేస్తారు ఎంబెసీ. సో ఇట్స్ ఓకే, అది వదిలేసి నీ వంతు నువ్వేం చేస్తావు అనేది, దట్స్ ఇంపార్టెంట్. దట్స్ ఇస్ ఐ కేర్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే మీరు ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది? డ్రీమ్ ప్రాజెక్ట్ నో, ఐ డోంట్, దిస్ పీపుల్ ఆస్క్ మీ క్వశ్చన్, ఎవ్రీథింగ్ నా డ్రీమ్ లానే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాను నాకు తెలియదు. సో వెన్ సంథింగ్ కమ్స్ అప్ ఐ రియలీ టేక్ ఇట్ అప్, లైక్ దట్ ఈస్ ద లాస్ట్ ఫిల్మ్ అన్నట్టు చేస్తాను నేను. సో నేను ఒక 10 years తర్వాత ఏం చేద్దాం అంటే, 10 years తర్వాత మన దేశం ఇలా ఉంటుందా అని నాకు చెప్పలేను. సో దాన్ని బట్టి నేను నా స్టోరీ మారిపోతుంది బేసిక్గా. సో అదే దేవుడి దయవల్ల మనది అత్యంత అంటే గ్రేటెస్ట్ నేషన్లా ఇవాల్వ్ అయ్యి అందరికీ న్యాయం చేసేంత టైప్లో దేశం ఎదిగింది అంటే నా కథ వేరేగా ఉంటుంది 10 years. నేను ఇప్పుడైతే 10 years తర్వాత ఏం చేస్తానని మాత్రం, నేను సమాజానికి డిపెండెంట్గానే ఉంటాను. అంటే ఇట్స్ లైక్ మై స్టోరీస్, మై విజన్ ఈజ్ అలైన్డ్ విత్ ద సొసైటీ, కరెంట్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ. సో 10 years తర్వాత నాకు ఏదో డ్రీమ్ ఉంది అంటే అలాంటి సినిమా అప్పుడు నాకు ఆ దేశం ఇప్పుడు ఎట్లా ఉందో దాని మీద అప్పుడు ఆ టైంలో ఆ సినిమా వేరే సినిమా రాయొచ్చు నేను ఇప్పుడైతే నాకు అసలు నేను చెప్పడం కష్టం. షో మీద వచ్చిన అతిథులందరినీ మేము ఒక సోషల్ మెసేజ్ అడుగుతాను సార్, మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అదే ఐ సెడ్ ఐ కేర్, ఐ రియాక్ట్. నాకు మీ చుట్టుపక్కల చూసుకోండి, అంటే మనం ఎక్కడో చూడటం కాదు, గవర్నమెంట్ దేశం ఇదంతా కాకుండా మీ చుట్టుపక్కల చూడండి. ఐ థింక్ రెస్పెక్ట్ ఉమెన్, బీ ఫేర్ టు యువర్ సెల్ఫ్. మీ హెడ్లో ఉంటుంది అంతా. మీరు మారితే సమాజం మారుతుంది, దేశం మారుతుంది. ఐ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్ యూ షుడ్ చేంజ్. దట్ మచ్ ఐ కెన్ టెల్. ఆఫ్ అన్ అవర్ నుంచి షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ.